హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 Days యూట్యూబ్ ఛానల్. సో మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి జనరల్ అవేర్నెస్లో భాగంగా స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ అని మనం ప్రస్తావిస్తున్నాం. నెక్స్ట్ మనకి మరో ముఖ్యమైన అంశం గురించి మనం ప్రస్తావిద్దాం. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ పథకాల గురించి చూసాం అండ్ అంతర్జాతీయ సంస్థలు అనే అంశం కూడా కంప్లీట్ అయింది, మీకు అప్లోడ్ అవుతాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు కూడా కంప్లీట్ అయింది, అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ మనం చూడబోయే మరొక ముఖ్యమైన టాపిక్ యుద్ధ విన్యాసాలు. యుద్ధ విన్యాసం అంటే ఈ యుద్ధ విన్యాసాలు అనేది మనకి రక్షణ రంగానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. అటు ఆర్మీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా, నేవీ పరంగా మన దేశం యొక్క సైనిక దళం యొక్క సామర్థ్యం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి, అంటే సడన్గా మనకు యుద్ధం లాంటివి కనుక వస్తే మనం ఏ విధంగా వాటిని ఎదుర్కోగలం అనే అంశాల గురించి సైనికులకి తర్ఫీదు ఇవ్వడానికి, అంటే శిక్షణ అనేది ఇవ్వడానికి సంబంధించి మనకు యుద్ధ విన్యాసాలు భారతదేశం అనేది మనకి స్నేహ సంబంధాలు కలిగి ఉన్న దేశాలతో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లు అడిగేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక యుద్ధ విన్యాసం పేరిచ్చి ఆ యుద్ధ విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించినది అడగచ్చు, లేదా భారత్ పలానా యుద్ధ విన్యాసాన్ని ఏ దేశంతో నిర్వహించుకుంటుంది అనేది అడగచ్చు. ఈ రెండు అంశాల ఆధారంగా మాత్రం మన క్వశ్చన్ ఉంటుంది. అంతేకాని ఆ యుద్ధ విన్యాసం పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అనేది మాత్రం క్వశ్చన్స్ అనేవి అడగరండి. ఎందుకంటే ఆ రెండు దేశాలు కనబడుతున్నాయి అక్కడ. సో రెండు దేశాలకు సంబంధించి రక్షణ దళానికి సంబంధించిన సభ్యులు ఉంటారు, వాళ్ళు పెట్టుకోవడం పేర్లు జరుగుతాయండి. బట్ మనకి ఎగ్జామ్లో ఆ యుద్ధ విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించి వస్తుంది అనే అంశం తెలిస్తే చాలా క్లియర్. అంటే భారతదేశానికి సంబంధించి అటు ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ బలాలకు సంబంధించి, అంటే సామాజిక అంశాలకు సంబంధించి యుద్ధ విన్యాసాలనే వస్తాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన సరిహద్దు దేశాలుగా భావించే పాకిస్తాన్ మరియు చైనా లాంటి దేశాలు మన మీదకి రోజు రోజుకి పగ పెంచుకొని మన మీదకి రావడం జరుగుతుంది. సో అటువంటి దేశాలను మనం కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మనకి రక్షణ రంగపరమైన అంశాలు అనేవి చాలా అభివృద్ధి చెందాలి. సో అందులో భాగంగా మనకి యుద్ధ విన్యాసాలు వస్తాయి. సో కంపల్సరీ ఈ యుద్ధ విన్యాసాల నుంచి ఒక మార్క్ అనేది కంపల్సరీ ఉంటుందండి. కొన్నిసార్లు 2 మార్కులు కూడా అడుగుతారు. యుద్ధ విన్యాసాలని మనం ఇంగ్లీష్లో మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటారు. మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్నా యుద్ధ విన్యాసాలన్నా ఒకటేనండి. సో వీటి గురించి మనం 1 by 1 చూద్దాం. అంటే ఆర్మీలో వచ్చే యుద్ధ విన్యాసాలు ఏంటి, నేవీలో వచ్చే యుద్ధ విన్యాసాలు ఏంటి, ఎయిర్ ఫోర్స్లో వచ్చే యుద్ధ విన్యాసాలు ఏంటి అనేది మనం ప్రతి కంట్రీకి సంబంధించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ అంటే మనం ఎలా చేద్దామంటే, ఫస్ట్ ఇక్కడ కంట్రీ పేరు తీసుకుందామండి. ఎలాగా, ఇక్కడ కంట్రీ పేరు తీసుకుందాం. ఈ కంట్రీతో మనకి ఆర్మీ పరంగా వచ్చే యుద్ధ విన్యాసం ఏంటి, నేవీ పరంగా వచ్చే యుద్ధ విన్యాసం ఏంటి, ఎయిర్ ఫోర్స్ పరంగా వచ్చే యుద్ధ విన్యాసం ఏంటి, ఇలా మనం ఒక చార్ట్ రూపంలో మనం తెలుసుకుందాం. క్లియర్? ఇలా తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లు ఈజీగా అంటే చదవడానికి అవకాశం ఉంటుందండి. సో అంటే ఇక్కడ భారత్ ఏ దేశంతో ఎటువంటి యుద్ధ విన్యాసం కలిగి ఉంది, అంటే ఆర్మీలో కలిగి ఉందా, నేవీలో కలిగి ఉందా, ఎయిర్ ఫోర్స్లో కలిగి ఉందా అనే అంశాలనేవి మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ కంట్రీస్ పరంగా తీసుకుంటే మనం ఆస్ట్రేలియా అనే దేశాన్ని తీసుకుందామండి. ఆస్ట్రేలియాతో
మనకి ఆర్మీ యుద్ధ విన్యాసంగా, నేవీ యుద్ధ విన్యాసంగా మాత్రమే వస్తుందని. అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి మనకి ఆస్ట్రేలియాకి ఎటువంటిది లేదు. క్లియర్. సో భారత్ మరియు ఆస్ట్రేలియాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం ఆస్ట్రా హింద్ అనే పేరుతో వస్తుందని. భారత్ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసంగా మనం ఆస్ట్రా హింద్ అనే పేరు చెప్తారు. అదే భారత్ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య వచ్చే నేవీ యుద్ధ విన్యాసం ఆక్స్ ఇండెక్స్ అనే పేరుతో చెప్తారండి. ఆక్స్ ఇండెక్స్ అండ్ ఆస్ట్రా హింద్ భారత్ మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి వచ్చి యుద్ధ విన్యాసాలు. అయితే దీంట్లో ఆర్మీకి సంబంధించింది ఏది, నేవీకి సంబంధించింది ఏదంటే ఆర్మీకి సంబంధించింది ఆస్ట్రా హింద్ అంటారు, నేవీకి సంబంధించింది ఆక్స్ ఇండెక్స్ అంటారు. జస్ట్ నేమ్ మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇంకేం అవసరం లేదు. క్లియర్. ఇక్కడ మనం ఆస్ట్రేలియా అనే దేశాన్ని ప్రస్తావించాం. ఆస్ట్రేలియా దేశం యొక్క క్యాపిటల్ కాన్బెరా అనేది వస్తుంది. కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియా దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి స్టీవ్ మోరిసన్ అనే పేరు వస్తుందండి. స్టీవ్ మోరిసన్ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి వచ్చే ప్రధానమంత్రిగా మనం చెప్పచ్చు. అంటే మనం ఇక్కడ దేశాన్ని ప్రస్తావించాం కాబట్టి ఆ దేశానికి సంబంధించి వచ్చే డేటా ఇక్కడే చూద్దాం, సెపరేట్గా అవసరం లేదు. కాన్బెరా అనేది క్యాపిటల్, ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ, ప్రధానమంత్రిగా స్టీవ్ మారిసన్ అనే పేరు వస్తుంది. సో భారత్ మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసాలు రెండండి. ఆర్మీ పరంగా వస్తుంది, నేవీ పరంగా వస్తుంది. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఎవరంటే మనం మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు చెప్తారు. మనోజ్ ముకుంద్ నరవానే ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ ఎవరంటే కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుంది. కరంబీర్ సింగ్ నేవీగా, మనోజ్ ముకుంద్ నరవానే ఆర్మీగా మనం చెప్పచ్చు. ఆస్ట్రేలియాతో మనకి అంటే ఆర్మీ నేవీ యుద్ధ విన్యాసం పరంగానే కాకుండా మనకి మంచి సత్సంబంధాలని ఆస్ట్రేలియాతో ఉన్నాయి. సో ఆస్ట్రేలియాతో ఇండియా అనేది ఎప్పటి నుంచో మనకి ఫ్రెండ్షిప్ కంట్రీగా ఉంది. సో ఆస్ట్రేలియా అనేది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. మనకున్న స్నేహ సంబంధాలు కలిగిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అతి ఎక్కువ సార్లు గెలిచిన దేశంగా చెప్పచ్చు. ఆస్ట్రేలియా దేశానికి 5 సార్లు క్రికెట్ వరల్డ్ కప్ అనేది రావడం జరిగిందని, ఇంక ఏ దేశానికి రాలా. క్లియర్. భారతదేశానికైతే 2 సార్లే వచ్చింది, 83లో, 2011లో. అదే 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ యొక్క విజేత ఎవరంటే ఇంగ్లాండ్ అని చెప్తారని. సో ఇంగ్లాండ్ అనే దేశం మన విజేతగా చెప్పచ్చు. మొట్టమొదటిసారి గెలుపొందిన దేశంగా ఇంగ్లాండ్ వస్తుందండి. సో క్రికెట్ అనేది ఏ 2 దేశాల యొక్క జాతీయ క్రీడ అంటే ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా అని చెప్తారు. మెయిన్గా ఈ 2 దేశాలు చెప్తారు. అదే భారతదేశం యొక్క జాతీయ క్రీడ ఏదంటే హాకీ. క్లియర్. మన ఇండియాకి సంబంధించి బీసీసీఐ ప్రజెంట్ ప్రెసిడెంట్గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. ఆయన 34వ అధ్యక్షుడిగా మనం చెప్పచ్చు. బీసీసీఐ హెడ్ క్వార్టర్ ముంబై. బీసీసీఐని స్థాపించింది 1928వ సంవత్సరంలో స్థాపించారు. క్లియర్. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. నెక్స్ట్ ఆస్ట్రేలియా తరువాత మరో దేశంగా మనం బంగ్లాదేశ్ అనే దేశాన్ని ప్రస్తావిద్దామండి. బంగ్లాదేశ్. భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య ఆర్మీ యుద్ధ విన్యాసం ఒకటే వస్తుందండి. నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏమీ రావు. భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం సంప్రీతి. సంప్రీతి అనే ఆర్మీ యుద్ధ విన్యాసం
ఏ రెండు దేశాలకు వస్తుందంటే భారత్ మరియు బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు. క్లియర్. ఇక్కడ బంగ్లాదేశ్ అనే దేశాన్ని మనం ప్రస్తావించాం. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా, కరెన్సీ ఢాకా. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అనే పేరు వస్తుంది. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్లా హమీద్ అనే పేరు వస్తుందని. సో భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య వచ్చే ఒకే ఒక యుద్ధ విన్యాసంగా సంప్రీతి అనేది ఆర్మీకి సంబంధించి వస్తుందండి. సో ఇక్కడ బంగ్లాదేశ్ రాజధాని, కరెన్సీ, ఆ దేశం యొక్క ప్రధానమంత్రి, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్. క్లియర్. బంగ్లాదేశ్ అనేది మన సరిహద్దు దేశాల్లో వన్ ఆఫ్ ది కంట్రీగా చెప్పచ్చు. అండ్ మనకి ప్రపంచంలో అతి ఎక్కువ వాయు కాలుష్యం సంభవిస్తున్న దేశాల్లో బంగ్లాదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, బంగ్లాదేశ్ తర్వాత మనం చెప్పే మరొక దేశం పేరు నేపాల్. సో భారత్ మరియు నేపాల్ దేశాలకు వచ్చే దేశానికి వచ్చే యుద్ధ విన్యాసం ఒకటేనండి. దాని పేరు సూర్యకిరణ్. భారత్ మరియు నేపాల్ దేశాల మధ్య వచ్చే యుద్ధ విన్యాసం ఒకటే. ఆ యుద్ధ విన్యాసం పేరు సూర్యకిరణ్. ఈ సూర్యకిరణ్ అనేది ఆర్మీ యుద్ధ విన్యాసంగా వస్తుందని. ఇంకా నేపాల్తో మనకి నేవీ పరంగా కానీ ఎయిర్ ఫోర్స్ పరంగా కానీ లేవు. క్లియర్. ఇక్కడ నేపాల్ అనే దేశాన్ని మనం ప్రస్తావించాం. నేపాల్ యొక్క క్యాపిటల్ కాఠ్మండు అని చెప్తారు. కరెన్సీ నేపాల్ రూపీ. అండ్ నేపాల్ అనే దేశానికి ప్రెసిడెంట్ ఎవరంటే బిజ్జాదేవి బండారి అనే పేరు వస్తుంది. బిజ్జాదేవి బండారి. సో ఇది నేపాల్కి సంబంధించి, భారత్ మరియు నేపాల్కి సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసం. సూర్యకిరణ్ ప్రెసిడెంట్, నేపాల్ ప్రెసిడెంట్ ఎవరంటే మనం బిజ్జాదేవి బండారి అనే పేరు చెప్పచ్చు. సో నేపాల్కి మనకి అంటే మన సరిహద్దు దేశం కాబట్టి అంటే 2019 వరకు కూడా నేపాల్ అనేది మనకి స్నేహ సంబంధం కలిగిన దేశంగానే ఉంది. ఎప్పుడైతే మనకి చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతుందో, చైనా అనేది మన మీదకి సరిహద్దు అంశాల్లో భాగంగా మన దేశంలోకి ఏ విధంగా అయితే చొరబడుతుందో దాన్ని చూసి నేపాల్ కూడా మన దేశంలో ఉన్న కొన్ని భూభాగాలు మాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే కాలాపని లాంటి ప్రదేశాలు మాయి భారత్ ఆక్రమించిందని చెప్తున్నారు. సో అంటే నేపాల్తో కూడా మనది సరిహద్దు సమస్యలు అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. బట్ అంత మేజర్ అయితే ఏమీ కావు. ఇది మనకన్నా చిన్న కంట్రీ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ మన భారతదేశంలో పవిత్రమైన యానిమల్గా పిలిచే ఆవుని జాతి యానిమల్గా ప్రకటించుకున్న దేశంగా మనకు నేపాల్ వస్తుంది. అంటే నేపాల్ దేశం యొక్క నేషనల్ యానిమల్ ఏదంటే కౌ. భారతదేశం యొక్క నేపాల్ దేశం యొక్క నేషనల్ యానిమల్గా కౌని వాళ్ళు 2016-17 సంవత్సరాల్లో ప్రకటించుకోవడం జరిగింది. భారతదేశంలో గోవధ నిషేధ చట్టం చేసిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అని చెప్తారు. భారతదేశంలో గోవధ నిషేధ చట్టం చేసిన రాష్ట్రాలుగా మనకి యూపీ, హర్యానా రెండో వస్తాయండి. సో భారతదేశంలో మనకి ఆవుల సంక్షేమ సంరక్షణకు సంబంధించి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే పథకం వస్తుందండి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది ఆవుల యొక్క సంక్షేమ సంరక్షణ సంబంధించి వచ్చే పథకం. సో నేపాల్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే బిజ్జాదేవి బండారి అనే పేరు మనం చెప్పచ్చు. నెక్స్ట్,
మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్లో భాగంగా ఒక 3 దేశాలు మనం చూసామండి. నెక్స్ట్ రిమైనింగ్ కంట్రీస్ కూడా చూద్దాం. ఏంటా రిమైనింగ్ కంట్రీస్ అంటే సో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత మనం చూడబోయే మరొక దేశం పేరు శ్రీలంక. శ్రీలంక దేశానికి సంబంధించి ఆర్మీ పరంగా వస్తుంది, నేవీ పరంగా కూడా వస్తుందండి. అవి ఏమిటో చూద్దాం. భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం మిత్రశక్తి అనే పేరు మీద వస్తుందండి. భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసంగా మనం మిత్రశక్తి అని చెప్తారు. అదే నేవీ పరంగా తీసుకుంటే స్లినెక్స్ అని వస్తుందండి. నేవీ పరంగా తీసుకుంటే స్లినెక్స్, అదే ఆర్మీ పరంగా తీసుకుంటే మిత్రశక్తి. క్లియర్? భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య వచ్చే ఆర్మీ నేవీ యుద్ధ విన్యాసాలుగా మిత్రశక్తిని, స్లినెక్స్ అనే అంశాన్ని మనం ప్రస్తావించడం జరుగుతుందండి. ఇక్కడ శ్రీలంక రాజధాని కనుక తీసుకుంటే మనకి శ్రీలంక క్యాపిటల్ జయవర్ధనపుర వస్తుంది. శ్రీలంక కరెన్సీ శ్రీలంకన్ రూపీ. శ్రీలంక ప్రధానమంత్రి ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక మహేంద్ర రాజపక్సే అనే పేరు వస్తుందండి. మహేంద్ర రాజపక్సే శ్రీలంక దేశానికి చెందిన ప్రధాని. అదే శ్రీలంక దేశానికి చెందిన ప్రెసిడెంట్ ఎవరంటే గోటబాయి రాజపక్సే. గోటబాయి రాజపక్సే ప్రెసిడెంట్గా, మహేంద్ర రాజపక్సే ప్రధానమంత్రిగా మనం చెప్పచ్చు. శ్రీలంక దేశానికి సంబంధించి వచ్చే ఒక ప్రముఖమైన సంస్థగా మనం LTTE అని చెప్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం. ఈ LTTE దళానికి చెందిన ఏ మహిళ రాజీవ్ గాంధీ గారిని హత్య చేసింది అనేది ఇంపార్టెంట్. LTTE దళానికి చెందిన ఏ మహిళ రాజీవ్ గాంధీ గారిని 21 మే 1919 హత్య చేయడం జరిగింది. అంటే బెల్ట్ బాంబు చుట్టుకొని ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ మహిళ పేరే రాజారత్నం అనే పేరు వస్తుంది. రాజారత్నం. సో ఎప్పుడైతే మనకి రాజీవ్ గాంధీ గారు మీద తీవ్రవాద దాడి జరిగిందో ఆ దినోత్సవాన్ని మనకి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా చెప్తున్నారు. అంటే 21 మేని మనం నేషనల్ టెర్రరిజం డేగా చెప్తారు. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా చెప్తున్నారు. ఇక్కడ రాజారత్నం పేరు LTTE అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం. సో శ్రీలంకకి సంబంధించి ప్రధానమంత్రిగా, ప్రెసిడెంట్గా మనం వీళ్ళ పేర్లు చెప్పచ్చు. అదే భారత్ మరియు శ్రీలంకకు వచ్చే యుద్ధ విన్యాసాలు రెండే. ఒకటి మిత్రశక్తి, 2 స్లినెక్స్. నెక్స్ట్ 5వ దేశంగా ఫ్రాన్స్ అనే దేశాన్ని చూద్దామండి. ఫ్రాన్స్. సో మనకి ఫ్రాన్స్ అనే దేశానికి మధ్య 3 వస్తాయండి. ఆర్మీ పరంగా వస్తుంది, నేవీ పరంగా వస్తుంది, ఎయిర్ ఫోర్స్ పరంగా కూడా వస్తుంది. అవి ఏమిటో చూద్దాం. సో భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం శక్తి. భారత్ మరియు ఫ్రాన్స్ల మధ్య వచ్చే నేవీ యుద్ధ విన్యాసం గరుడ. భారత్ మరియు ఫ్రాన్స్ల మధ్య వచ్చే ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసం వరుణ అని వస్తుంది. క్లియర్?
సో భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య 3 విధమైన యుద్ధ విన్యాసాలు వస్తాయండి. శక్తి అనేది ఆర్మీ పరంగా, గరుడ అనేది నేవీ పరంగా, వరుణ అనేది ఎయిర్ ఫోర్స్ పరంగా మనం చెప్పచ్చు. ఫ్రాన్స్ అనే దేశం యొక్క రాజధానిగా మనం ప్యారిస్ అని వస్తుందండి. సో కరెన్సీ యూరో. ఫ్రాన్స్ అనే దేశానికి ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పేరు రావడం జరుగుతుందండి. ఎమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఫ్రాన్స్కి మనకి ఉన్న రిలేషన్స్ పరంగా ఒక ముఖ్య అంశం అని చెప్తే, రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశానికి సరఫరా చేస్తున్న దేశం ఏదంటే ఫ్రాన్స్. ఆల్రెడీ మనకి 8 యుద్ధ విమానాలు వచ్చినాయి. ఒక 5 ఏమో మనకి గుజరాత్లో ఉంటే ఒక 3 హర్యానాలో ఉన్నాయి. సో దాదాపుగా 36,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మనకి రఫేల్ యుద్ధ విమానాలు అనేవి తయారవుతున్నాయి. ఇంకా బడ్జెట్ అనేది పెరగచ్చండి. సో భారత్కి రఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేస్తున్న దేశంగా ఫ్రాన్స్ అనే దేశాన్ని చెప్తారు. ఈ ఫ్రాన్స్ ప్యారిస్లోనే మనకి యునెస్కో అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కూడా వస్తుందండి. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి ఆడ్రీ అజౌలీ అనే పేరు చెప్పచ్చు. క్లియర్. సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించి శక్తి, గరుడ, వరుణ ఈ 3 కూడా బోత్ ఇండియా అండ్ ఫ్రాన్స్ సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసాలు. నెక్స్ట్ ఫ్రాన్స్ తర్వాత ఫ్రాన్స్ అనే దేశం తర్వాత మనం చెప్పుకోబోయే మరో యుద్ధ విన్యాసం పేరు, మరో దేశం రష్యా. భారత్ మరియు రష్యా దేశాలకు కూడా 3 యుద్ధ విన్యాసాలు వస్తాయండి. అవి ఏమిటో చూద్దాం. భారత్ మరియు రష్యా దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం, నేవీ యుద్ధ విన్యాసం, అండ్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసం. ఏవియా, ఇంద్ర నేవీ, ఇంద్ర అంటే 3 కూడా ఇంద్ర మీద వస్తాయండి. బట్ ఇక్కడ నేవీ యాడ్ అవుతుంది, ఇక్కడ ఏవియా, ఇంద్ర అనేది యాడ్ అవుతుందండి. జస్ట్ అంతే. సో రష్యాకి భారత్ మధ్య వచ్చే ఎక్సర్సైజెస్ పేర్లు అవి. రష్యా క్యాపిటల్గా మాస్కో వస్తుందండి. రష్యా కరెన్సీగా మనం రూబెల్ అని చెప్పచ్చు. రష్యా ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి వ్లాదిమిర్ పుతిన్ అనే పేరు వస్తుందండి. సో వ్లాదిమిర్ పుతిన్ 2023-24 వరకు అధ్యక్షుడిగా ఆయనే ఉంటాడండి. సో రష్యా అనేది ప్రపంచంలోనే అత్యంత బలమైన మిలిటరీ సామర్థ్యం ఉన్న దేశంగా మనం చెప్తారండి. అమెరికా కంటే బలమైంది, బట్ అమెరికా అనేది అగ్రరాజ్యం కాబట్టి దాన్నే ఫస్ట్ ప్లేస్ అని చెప్తారు. అంటే యుద్ధ ట్యాంకులను తయారు చేసే సామర్థ్యంలో కానీ, క్షిపణులను తయారు చేసే సామర్థ్యంలో కానీ రష్యా అనే ప్రపంచంలో కొట్టే మరో దేశం లేదు. క్లియర్. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి మన దేశానికి వస్తే డిఆర్డిఓ అనేది ముఖ్యంగా వస్తుంది. సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓని స్థాపించింది 1958. హెడ్ క్వార్టర్ ఢిల్లీ. జి సతీష్ రెడ్డి చైర్మన్గా వస్తాడు. మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు వస్తుందండి. సో భారత్ మరియు రష్యా దేశాల మధ్య వచ్చే ఎక్సర్సైజెస్గా మనం వీటిని చెప్పచ్చు. నెక్స్ట్ 7వ దేశం యూకే. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. సో భారత్ మరియు యూకే దేశాలకు సంబంధించి కూడా 3 వస్తాయండి. అవేమిటో చూద్దాం.
భారత్ మరియు యూకే దేశాల మధ్య వచ్చే ఎక్సర్సైజెస్లో ఫస్ట్ ఆర్మీ పరంగా తీసుకుంటే అగ్నివారియర్, అదే నేవీ పరంగా తీసుకుంటే కొంకన్, అదే ఎయిర్ ఫోర్స్ పరంగా తీసుకుంటే ఇంద్రధనుష్. ఈ మూడింటిని భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ల మధ్య వచ్చే యుద్ధ విన్యాసాలుగా చెప్తారు. అగ్నివారియర్, కొంకన్, ఇంద్రధనుష్. యూకే అంటే మనకి యునైటెడ్ కింగ్డమ్, క్యాపిటల్గా మనం లండన్ అని చెప్పచ్చు. కరెన్సీ యూరో. యూకే దేశం యొక్క ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అనే పేరు వస్తుందండి. బోరిస్ జాన్సన్ యూకే దేశానికి సంబంధించి వచ్చే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా మనం ప్రస్తావన చేయొచ్చు. సో యూకేకి సంబంధించి మనం 3 విధాలైన యుద్ధ విన్యాసాలు వస్తాయండి. వాటిల్లో ఈ పేర్లనే మనం చెప్పచ్చు. అగ్నివారియర్, కొంకన్, ఇంద్రధనుష్. భారత్ ఏ దేశంతో కలిపి నిర్వహిస్తుందంటే యూకే. క్లియర్. సో మనకి 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విజేత అంటే మనం ఇంగ్లాండ్ చెప్పచ్చు. అదేవిధంగా 2018 ప్రపంచ మహిళల హాకీ వరల్డ్ కప్ అనేది మనకి ఇంగ్లాండ్లో జరిగింది. విజేతగా నెదర్లాండ్స్ గెలుపొందింది. రన్నర్ ఎవరంటే ఐర్లాండ్ అని చెప్పచ్చు. సో నెదర్లాండ్స్ గెలుపొందడం ఇది 8వసారిగా వస్తుందని. క్లియర్. సో యూకేకి సంబంధించి మనం ఈ విధంగా చెప్పచ్చు. అగ్నివారియర్, కొంకన్, ఇంద్రధనుష్. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ పరంగా యూకే తర్వాత మనం చెప్పే మరో దేశం థాయిలాండ్. థాయిలాండ్ దేశానికి మన దేశానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పరంగా మాత్రమే వస్తాయండి. అవి ఏమిటో చూద్దాం. భారత్ మరియు థాయిలాండ్ దేశానికి వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ మైత్రి అనే పేరుతో వస్తుందండి. అదే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయితే సియామ్ భారత్ అనే పేరుతో వస్తుందండి. సియామ్ భారత్. భారత్ మరియు థాయిలాండ్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసంగా, ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసంగా మైత్రిని సియామ్ భారత్ అనే అంశాన్ని చెప్తారు. నెక్స్ట్ థాయిలాండ్ దేశం యొక్క క్యాపిటల్గా తీసుకుంటే మనకి బ్యాంకాక్ అనేది వస్తుందండి. కరెన్సీ థాయ్ బట్ అని చెప్పచ్చు. థాయిలాండ్ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరంటే ప్రయూత్ చాన్ అనే పేరు వస్తుందండి. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది థాయిలాండ్. సో బ్యాంకాక్ క్యాపిటల్, దీన్ని క్యాపిటల్గా, దీన్ని కరెన్సీగా మనం చెప్పచ్చు. క్లియర్. సో భారత్ మరియు థాయిలాండ్ దేశాల మధ్య 2 వస్తాయండి. ఆర్మీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా వస్తుంది. నెక్స్ట్ థాయిలాండ్ తర్వాత మనం చెప్పే మరో దేశం ఇండోనేషియా. ఇండోనేషియాకి భారత్కి ఆర్మీ పరంగా, నేవీ పరంగా మాత్రమే వస్తాయి. భారత్ మరియు ఇండోనేషియా దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ గరుడ శక్తి అనే పేరు మీద వస్తుంది.
అదే నేవీ యుద్ధ విన్యాసం కనుక తీసుకుంటే సముద్ర శక్తి అనే పేరు మీద వస్తుందని. అంటే గరుడ శక్తి, సముద్ర శక్తి భారత్ మరియు ఇండోనేషియా దేశాలకు సంబంధించి వచ్చే ఎక్సర్సైజెస్. గరుడ శక్తి ఆర్మీ పరంగా, సముద్ర శక్తి నేవీ పరంగా వస్తుంది. ఇక్కడ ఇండోనేషియా యొక్క రాజధాని ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా. కరెన్సీ ఇండోనేషియన్ రూపీ. ప్రెసిడెంట్గా జోకో విడోడో అనే పేరు చెప్తారని. ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరంటే జోకో విడోడో. సో భారతదేశం యొక్క మొట్టమొదటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా సుకర్నో అనే పేరు చెప్తారని. ఈ సుకర్నో అనే పర్సన్ ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు అంటే ఇండోనేషియా దేశానికి చెందిన అధ్యక్షుడు. సో 1950లో భారతదేశం యొక్క మొట్టమొదటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగింది. ఆ దినోత్సవానికి మొట్టమొదటి చీఫ్ గెస్ట్గా మనం ఇండోనేషియా దేశానికి చెందిన పర్సన్ తీసుకొచ్చాం. సో 2020 70వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరంటే జైర్ బోల్సనారో చెప్పచ్చు. ఈయన ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు అంటే బ్రెజిల్ దేశానికి చెందిన అధ్యక్షుడే చెప్పచ్చు. నెక్స్ట్ ఇండోనేషియా తర్వాత మనం చెప్పే మరొక దేశం యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏకి సంబంధించి మనకి 3 వస్తాయండి. ఆర్మీ పరంగా, నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా. ఫస్ట్ ఆర్మీ పరంగా కనుక తీసుకుంటే పైన రాద్దాం. భారత్ మరియు అమెరికా దేశాల మధ్య వచ్చే ఎక్సర్సైజెస్ కనుక తీసుకుంటే 3 రంగాల్లో వస్తాయి. ఆర్మీ పరంగా కనుక తీసుకుంటే యుద్ధ అభ్యాస్ వస్తుంది. అండ్ వజ్ర ప్రహార్ అనేది కూడా వస్తుందండి. వజ్ర ప్రహార్. అదే భారత్ మరియు అమెరికాకి సంబంధించి అయితే నావీ పరంగా మలబార్ వస్తుందండి. ఇక్కడ కేవలం భారత్ మరియు అమెరికా మాత్రమే కాదు, మలబార్లో జపాన్ అనేది ఉంటుంది. అండ్ రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా యాడ్ అయిందండి. అంటే మలబార్ అనే యుద్ధ విన్యాసం భారత్ 3 దేశాలతో కలిపి నిర్వహిస్తుంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. అదే భారత్ మరియు అమెరికా దేశాల మధ్య వచ్చే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ అనే పేరు మీద వస్తుంది. సో రెడ్ ఫ్లాగ్ అనే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ భారత్ ఏ దేశంతో నిర్వహించుకుంటుందంటే అమెరికా. సో అమెరికాకి సంబంధించి మనకి ఈ 3 వస్తాయండి. సో అమెరికా అనేది ప్రపంచంలో అతిపెద్ద దేశంగా, అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశంగా చెప్పొచ్చు. కాబట్టి అమెరికాకి సంబంధించి 3 ఇంపార్టెంట్. ఇక్కడ అమెరికా యొక్క రాజధానిగా మనం వాషింగ్టన్ DC అనే పేరు వస్తుందండి. వాషింగ్టన్ DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. కరెన్సీ US$. అండ్ USA న్యూ ప్రెసిడెంట్ జో బైడెన్. USA న్యూ ప్రెసిడెంట్ జో బైడెన్ 46th ప్రెసిడెంట్గా చెప్తారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి అండి ఆయన. ఒక అమెరికా డాలర్ మనకి ఎన్ని రూపాయలకి సమానం అంటే దాదాపుగా 73 రూపాయల నుంచి 74 రూపాయల మధ్య ఉంటుందండి. క్లియర్. సో అమెరికా ఎన్నికల గురించి సెపరేట్గా క్లాస్ ఒకటి చేద్దామండి. ఆల్రెడీ మీ మాట ఇచ్చాను, నేను చేస్తాను. అమెరికా ఎన్నికల గురించి సెపరేట్ క్లాస్ ఒకటి చేద్దాం. నెక్స్ట్
అమెరికాకి సంబంధించి మనం చెప్పే అంశాలు. భారత్ అమెరికాతో ఎటువంటి అంశాల పరంగా స్నేహ సంబంధాలు కలిగి ఉంటుందని ఆల్రెడీ చెప్పానండి. రక్షణ రంగానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాలు అంటే మన దేశ సైన్యాన్ని వాళ్ళ దేశానికి పంపడం, వాళ్ళ దేశ సైన్యాన్ని మన దేశానికి పంపడం, ఏదైనా సిచ్యువేషన్ అనేది మనకు జారినప్పుడు ఇటువంటి సంఘటనలు వస్తాయి. సో ప్రపంచంలో అత్యంత ఎక్కువ మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశాల్లో మొట్టమొదటి దేశంగా అమెరికా, రెండవ దేశంగా రష్యా, మూడవ దేశంగా చైనా, నాలుగవ దేశంగా భారత్ వస్తుందని క్లియర్. నెక్స్ట్ అమెరికా తర్వాత మనం చెప్పే మరొక దేశం పేరు వియత్నాం. భారత్ మరియు వియత్నాం దేశాలకు సంబంధించి ఆర్మీ పరంగా మాత్రమే వస్తుందండి. ఆ యుద్ధ విన్యాసం పేరు విన్బెక్స్ అని వస్తుందండి. సో విన్బెక్స్ అనే యుద్ధ విన్యాసం భారత్ ఏ దేశంతో కలిపి నిర్వహించుకుంటుందంటే మనం వియత్నాం అని చెప్పచ్చు. వియత్నాం యొక్క క్యాపిటల్ హానోయ్. ఆ దేశం యొక్క కరెన్సీ డాంగ్ అని వస్తుంది. వియత్నాం దేశానికి చెందిన అధ్యక్షుడు ఎవరంటే గుయాన్ ట్రాంగ్ అనే పేరు చెప్పచ్చు. గుయాన్ ట్రాంగ్ అంటే గుయాన్కి ట్రాంగ్కి మధ్య ఒక చిన్న పదం వస్తుంది, బట్ ఈ విధంగా గుర్తుపెట్టుకుని చాలు. హానోయ్ అనేది క్యాపిటల్గా, డాంగ్ అనేది వియత్నమీస్ డాంగ్ అనేది వస్తుంది. కరెన్సీ అధ్యక్షుడి పేరైతే గుయాన్ ట్రాంగ్ అని చెప్పచ్చు. క్లియర్. నెక్స్ట్ వియత్నాం తర్వాత మనం చూసే మరో దేశం పేరు మయన్మార్. మయన్మార్ అనేది మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీగా చెప్పచ్చు, వియత్నాం కూడా. సో మయన్మార్కి భారత్కి సంబంధించి కేవలం ఆర్మీ పరంగా, నేవీ పరంగా మాత్రమే వస్తాయి. అవి ఏంటో చూద్దాం. భారత్కి మయన్మార్కి వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం పేరు ఇంబెక్స్ అని వస్తుందండి. అదే నేవీ యుద్ధ విన్యాసం పేరు ఇమ్కార్ అని వస్తుందండి. భారత్ మరియు మయన్మార్ దేశాల మధ్య ఇంబెక్స్ అనేది ఆర్మీ పరంగా, ఇమ్కార్ అనేది నేవీ పరంగా మనం చెప్పచ్చు. ఇక్కడ మయన్మార్ యొక్క క్యాపిటల్ మనం నెపీడా అని వస్తుందండి. మయన్మార్ క్యాపిటల్ నెపీడా. ఆ దేశ కరెన్సీ క్యాట్ అని వస్తుంది. మయన్మార్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే విన్ కియాట్ అనే పేరు చెప్పచ్చు. అంటే మనకు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను విన్ కియాట్ అని రాస్తున్నా. ఇంకా నేమ్ అనేది ఉండొచ్చు, బట్ ఆ విధంగా గుర్తుపెట్టుకొని చాలు. సో మయన్మార్కి భారత్కి మధ్య వచ్చే ఎక్సర్సైజెస్ రెండు, ఒకటి ఇంబెక్స్, రెండు ఇమ్కార్ అని వస్తుందండి. మయన్మార్ క్యాపిటల్ నెపీడా, కరెన్సీ క్యాట్, విన్ కియాట్ అనే పర్సన్ని అధ్యక్షుడిగా చెప్పచ్చు. సో మయన్మార్ తర్వాత మనం చెప్పుకునే మరొక దేశం పేరు మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ అనేది మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్లో కంట్రీ, అంటే సార్క్ మెంబర్ ఆఫ్ కంట్రీలో వన్ ఆఫ్ ద కంట్రీగా మనం చెప్పచ్చు. మాల్దీవ్స్కి మన దేశానికి వచ్చే యుద్ధ విన్యాసం ఒకటేనండి. అది ఆర్మీ పరంగా వస్తుంది. ఆ యుద్ధ విన్యాసం పేరు ఎకోవరిన్ అని చెప్తారు. ఎకోవరిన్. సో మాల్దీవ్స్ యొక్క రాజధాని మాలే, కరెన్సీ రుఫియా. మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ఇబ్రహీం మహ్మద్ అనే పేరు వస్తుందండి. ఇబ్రహీం మహ్మద్. నెక్స్ట్ మాల్దీవ్స్ తర్వాత మనం చెప్పబోయే మరొక దేశంగా
మాల్దీవ్స్ తర్వాత జపాన్ అనే దేశాన్ని చెప్తామండి. జపాన్. సో భారత్ మరియు జపాన్ దేశాలకి ఆర్మీ పరంగా, నేవీ పరంగా మాత్రమే వస్తాయండి. భారత్ మరియు జపాన్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాసం మనం ధర్మ గార్డియన్ అనే పేరుతో చెప్తారు. అదే నేవీ అయితే మనం ఆల్రెడీ ప్రస్తావించాం కాబట్టి మలబార్లో కేవలం ఇండియా, అమెరికా మాత్రమే కాదు, జపాన్ అనే దేశం, ఆస్ట్రేలియా అనే దేశం కూడా రాబోతుంది. సో జపాన్ దేశం యొక్క క్యాపిటల్గా మనం టోక్యో అని చెప్పచ్చు. YEN, ఎన్ అనేది కరెన్సీగా చెప్పచ్చు. యోషిహిడో సురో అనే పర్సన్ని నూతన ప్రధానమంత్రిగా మనం చెప్పచ్చు. జపాన్తో మనకున్న స్నేహ సంబంధాల్లో భాగంగా జపాన్ అనే దేశం మన దేశంలో అత్యంత వేగంతో నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని ప్రవేశపెడుతుంది. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి పెట్టిన టార్గెట్ 2023 అని చెప్పచ్చు. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఎస్టిమేటెడ్ బడ్జెట్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు. సో గంటకి 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా ఈ ట్రైన్ రూపొందిస్తున్నారు. క్లియర్. ప్రజెంట్ మన భారతదేశంలో అత్యంత వేగంతో నడిచే రైలు ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. 2019 మార్చ్ ఆ టైంలో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఢిల్లీ టు వారణాసి పెర్ అవర్ 180 కిలోమీటర్ స్పీడ్. 180 కిలోమీటర్ స్పీడ్. వందే భారత్కున్న మరొక పేరు ట్రైన్ 18 అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది జపాన్కి సంబంధించి వచ్చే అంశంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ జపాన్ తర్వాత మనం చెప్పే మరొక దేశం పేరు సింగపూర్. జపాన్ దేశం తర్వాత మనం చెప్పే మరొక దేశం పేరు సింగపూర్. అంటే భారత్ మరియు సింగపూర్ దేశాల మధ్య ఓన్లీ ఆర్మీ పరంగా, నేవీ పరంగా మాత్రమే వస్తాయి. భారత్ మరియు సింగపూర్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్ అజయ్ వారియర్ అని వస్తుందండి. అజయ్ వారియర్ అండ్ బోల్డ్ కురుక్షేత్ర. ఈ రెండు భారత్ మరియు సింగపూర్ దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజెస్గా మనం చెప్పచ్చు. అదే భారత్ మరియు సింగపూర్ దేశాల మధ్య వచ్చే నేవీ యుద్ధ విన్యాసం సింబెక్స్ అని వస్తుందండి. సింబెక్స్. సో అజయ్ వారియర్ అండ్ బోల్డ్ కురుక్షేత్ర అండ్ సింబెక్స్ అనే యుద్ధ విన్యాసాలు భారత్ ఏ దేశంతో కలిపి నిర్వహించుకుంటుందంటే సింగపూర్ అని చెప్పచ్చు. సో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే దేశాల్లో రెండవ అతిపెద్ద దేశంగా సింగపూర్ వస్తుంది. ఫస్ట్ కంట్రీగా మారిషస్ వస్తుంది. మూడవ దేశంగా జపాన్ వస్తుంది. సో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అతి ఎక్కువ మొత్తంలో పెట్టే టాప్ 3 కంట్రీస్ ఏమంటే మారిషస్, సింగపూర్, జపాన్. ఈ 3 దేశాలు మన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI క్యాపిటల్స్ అనేవి అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. క్లియర్. సింగపూర్ క్యాపిటల్ సింగపూర్ సిటీ, కరెన్సీ సింగపూర్ డాలర్. సింగపూర్ ప్రెసిడెంట్ ఎవరంటే హలీమా యాకాబ్ అనే పేరు వస్తుందండి. సింగపూర్ ప్రెసిడెంట్గా మనం హలీమా యాకాబ్ అనే పేరు చెప్తారు. సో సింగపూర్కి సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసాలు అవి. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్లో భాగంగా మనకి మరో దేశాన్ని ప్రస్తావిద్దామండి. ఆ మరో దేశమే చైనా. సో భారత్ మరియు చైనా దేశాల మధ్య ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ మాత్రమే వస్తుంది. ఆ ఆర్మీ ఎక్సర్సైజ్ నేమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. జస్ట్ ఒకటే వస్తుంది. భారత్ మరియు చైనా దేశాల మధ్య వచ్చే ఆర్మీ ఎక్సర్సైజ్గా
మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పచ్చు. ఇక్కడ భారత్ చైనా దేశాలకు సంబంధించి ఎప్పుడూ లేనంత విధంగా సరిహద్దు సమస్యలను తలెత్తున్నాయి. కారణం ఏంటంటే మనకి 2020 ఫిబ్రవరి 11 తర్వాత భారతదేశంలో కరోనా అనే వ్యాధి సంభవించిన తర్వాత, వైరస్ సంభవించిన తర్వాత, అంటే అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా చైనా నుంచే వైరస్ ప్రవేశించింది, చైనానే ఆ వైరస్ని తయారు చేసిందనే ఆరోపణలు చేస్తున్నాయి. ఆరోపణలకి గట్టిగా మన ఇండియా కూడా సమర్థించిందని. ఎప్పుడైతే భారత్ చైనాకు వ్యతిరేకంగా వైరస్ అంశాలకు సంబంధించి సమర్థించిందో అప్పటి నుంచే చైనా సరిహద్దు అంశాలను కూడా ప్రారంభించింది. అంటే ప్రీవియస్లీ ఉన్నాయండి, బట్ ఇప్పుడు ఉన్నంత దారుణంగా అయితే ఏమీ లేవు. ఎప్పుడైతే మనకి ఇండియా చైనాకి ఆపోజిట్గా ప్రస్తావన చేస్తుందో అప్పటి నుంచే మనకి ఈ సరిహద్దు అంశాలని మనకు తెలుస్తున్నాయి. బట్ చైనా అనేది భద్రత అంశాల పరంగా భారత్ని ఢీకొనడం కష్టమే, ఆ విషయం దానికే తెలుసు. బట్ ఏంటంటే కవ్వింపు చర్యలనే చేస్తున్నారు. బట్ నరేంద్ర మోదీ అటువంటివి ఏం పట్టించుకోకుండా ఆయన డూ ఆర్ డే అంటున్నాడు. అంటే మనకు రక్షణ రంగంలో 2 దశలు చెప్పచ్చు. ఫస్ట్ స్టేజ్ బిఫోర్ నరేంద్ర మోదీ, సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ నరేంద్ర మోదీ. అంటే నరేంద్ర మోదీ యొక్క పరిపాలన అంశాలను కానీ పక్కన పెడితే ఆయన దేశంలో చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆ సంక్షేమ పథకాల యొక్క ఉపయోగం అనేది ఇప్పటికీ 80% మంది జనాభాకు తెలియదు. క్లియర్? అంటే మారుమూల పల్లె గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ఇప్పటికీ ఆ పథకాల యొక్క లబ్ధి ఏంటి అనేది కూడా తెలియదు. ఆ పథకాల యొక్క లబ్ధి అనేది పూర్తిగా వాళ్ళకి చేరితే చాలా ఉపయోగం ఉంటుందని. ఆ విషయం పక్కన పెడితే రక్షణ రంగపరంగా కూడా ఈయన వచ్చిన తర్వాత మనకు చాలా బలమైన దేశంగా తయారయ్యాం. అటు అమెరికాతో, రష్యాతో, జపాన్తో, ఫ్రాన్స్తో, ఆస్ట్రేలియాతో, యూకేతో సత్సంబంధాలను పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే మనకి రిలేషన్స్ అనేవి బలపడినాయో భారత్ అనేది రక్షణ రంగపరంలో అతిపెద్ద టాప్ 5 కంట్రీస్లో 4th కంట్రీగా వచ్చిందంటే మామూలు విషయం కాదండి. సో ఆ అంశాన్ని కూడా మనం ప్రస్తావన చేయొచ్చు. నెక్స్ట్ చైనాకి మనకి వచ్చే ఎక్సర్సైజ్ ఇది. చైనాకి మనకి వచ్చే బౌండరీ లైన్స్గా LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్, లేదా మరొకటి మెక్కమోహన్ లైన్. సో భారత్ మరియు చైనా దేశాల మధ్య వచ్చే బౌండరీ లైన్స్గా మనం వాటిని ప్రస్తావన చేయొచ్చు. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశాలుగా కూడా చైనా, భారత్ వస్తాయి. చైనా తరువాత మనం చెప్పే మరొక దేశం పేరు మాంగోలియా. చైనా దేశం తర్వాత మనం చెప్పే మరొక దేశం పేరు మాంగోలియా. ఇక్కడ మాంగోలియాకి భారత్కి సంబంధించి ఒకే యుద్ధ విన్యాసం వస్తుంది ఆర్మీ పరంగా. నొమాడిక్ ఎలిఫెంట్ అని వస్తుందని. నొమాడిక్ ఎలిఫెంట్ భారత్ మరియు మాంగోలియా దేశాలకు సంబంధించి వచ్చే యుద్ధ విన్యాసం. మాంగోలియా క్యాపిటల్ ఉలాన్ బటర్ అని చెప్తారు. కరెన్సీ టొగ్రగ్. మాంగోలియా ప్రెసిడెంట్ కే బటుల్గా అనే పేరు వస్తుంది. కే బటుల్గా. నెక్స్ట్ మాంగోలియా తరువాత మనం చెప్పే మరొక దేశం పేరు ఒమన్. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీగా వస్తుందండి ఇది. ఒమన్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీ. సో ఒమన్ అనే దేశంతో మనకు ఆర్మీ పరంగా, నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా 3 యుద్ధ విన్యాసాలు ఉన్నాయండి. ఆర్మీ పరంగా కనుక తీసుకుంటే ఆల్ నగా అనే పేరు మీద వస్తుంది. ఆల్ నగా. నేవీ పరంగా తీసుకుంటే నజీమ్ ఆల్ బర్ అనే పేరు మీద వస్తుంది. ఎయిర్ ఫోర్స్ పరంగా కానీ తీసుకుంటే
ఈస్ట్రన్ బ్రిడ్జ్ అనే పేరు మీద వస్తుందండి. ఈస్ట్రన్ బ్రిడ్జ్. సో భారత్ మరియు ఒమన్ అనే దేశాల మధ్య ఆర్మీ పరంగా, నేవీ పరంగా, ఎయిర్ ఫోర్స్ పరంగా వచ్చే యుద్ధ విన్యాసాలుగా ఆల్ నగా అనే యుద్ధ విన్యాసం, నజీమ్ అల్ బర్ అనే యుద్ధ విన్యాసం, ఈస్ట్రన్ బ్రిడ్జ్ అనే యుద్ధ విన్యాసం అని చెప్పచ్చు. కంట్రీ ఇన్ మిడిల్ ఈస్ట్. దీనికి సంబంధించి అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా చాలా. నెక్స్ట్ సెచిల్లస్. సెచిల్లస్ భారత్ మరియు సెచిల్లస్ అనే దేశానికి సంబంధించి ఒకే ఒక యుద్ధ విన్యాసం వస్తుంది. ఆ యుద్ధ విన్యాసం పేరు లమీటీ. లమీటీ అనేది ఆర్మీ పరంగా వచ్చే యుద్ధ విన్యాసం. లమీటీ అనేది ఆర్మీ పరంగా వచ్చే యుద్ధ విన్యాసం. సెచిల్లస్ యొక్క క్యాపిటల్గా మనకి విక్టోరియా అని చెప్తారు. కరెన్సీ రూపీ, విక్టోరియన్ రూపీ. సో భారత్ మిలిటరీ ఎక్సర్సైజెస్ పరంగా ఇవే కాకుండా ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయండి. వాటి గురించి కూడా చూద్దాం. ఏంటా కంట్రీస్ అంటే కజకిస్తాన్. కజకిస్తాన్ అనే కంట్రీతో మనకి ప్రభాల్ దోస్తక్ అనే యుద్ధ విన్యాసం వస్తుందండి. ప్రభాల్ దోస్తక్ అనే యుద్ధ విన్యాసం భారత్ మరియు కజకిస్తాన్ దేశాల మధ్య వస్తుంది. అంటే సెంట్రల్ ఏషియా కంట్రీస్గా మనం చెప్పచ్చు. సో ఈ కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ నూర్సుల్తాన్. కరెన్సీ టెంగే అని చెప్తారు. నూర్సుల్తాన్ కజకిస్తాన్ యొక్క క్యాపిటల్గా, కరెన్సీగా టెంగేగా చెప్తారు. కజకిస్తాన్ యొక్క అధ్యక్షుడి పేరు జోమర్ట్ బొకావిట్. అంటే మనకు అర్థమయ్యే విధంగా కొంచెం అంటే మధ్యన ఒక పేరు వస్తుందని జస్ట్ నార్మల్గా ఇలా రాస్తాను, చూసుకోండి. నెక్స్ట్ కిర్గిస్తాన్. కిర్గిస్తాన్ మరియు భారతదేశాల మధ్య వచ్చే ఆర్మీ యుద్ధ విన్యాస పేరు కాంజర్. కాంజర్. కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ బిష్కెక్ అని వస్తుందండి. బిష్కెక్. కరెన్సీ సోమ్. బిష్కెక్ అని కరెన్సీ సోముగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ అదే మలేషియా దేశం కనుక తీసుకుంటే భారత్ మరియు మలేషియా దేశాల మధ్య ఒక నేవీ యుద్ధ విన్యాసం మాత్రమే వస్తుందండి. ఆ యుద్ధ విన్యాసం పేరు ఆర్ఫిడ్రెక్స్. ఆర్ఫిడ్రెక్స్ అనే యుద్ధ విన్యాసం భారత్ మరియు మలేషియా దేశాల మధ్య మాత్రమే వస్తుందండి. మలేషియా దేశాల మధ్య రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యుఏఈ. భారత్ మరియు యుఏఈ దేశాల మధ్య ఒక ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసం మాత్రమే వస్తుందండి. ఆ యుద్ధ విన్యాసం పేరు డెసర్ట్ ఈగల్ అనే పేరుతో పిలుస్తారండి. డెసర్ట్ ఈగల్ అనే యుద్ధ విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించి వస్తుందంటే ఆ ఎయిర్ ఫోర్స్ పరంగా భారత్ మరియు యుఏఈకి సంబంధించి వస్తుందండి. యుఏఈ క్యాపిటల్ మనకి అబుదాబి. కరెన్సీ దిరామ్. మహమ్మద్ బిన్ సల్మాన్ అనే షేక్ మహమ్మద్ బిన్ సల్మాన్ అని చెప్పచ్చు. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ పరంగా మనకి ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉన్న అతి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ అని మనం ప్రస్తావించాం. సో కంపల్సరీ వీటిల్లో ఒక మార్క్ అనేది వస్తుందండి.
కొన్ని సందర్భాల్లో 2 మార్కులు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఎవరంటే మనం మనోజ్ ముకుంద్ నరవానే చెప్పచ్చు. నేవీకి అయితే కరంబీర్ సింగ్, ఎయిర్ ఫోర్స్కి అయితే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అనే పేరు వస్తుంది. ఎయిర్ ఫోర్స్కి అయితే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, నేవీకి అయితే కరంబీర్ సింగ్, ఆర్మీకి అయితే మనకి మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు వస్తుంది. సో కంపల్సరీ అంటే యుద్ధ విన్యాసం పేరు ఏ విధంగా వచ్చిందని మనకి ఇంపార్టెంట్ కాదు, ఏ ఏ దేశాల మధ్య వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ చూసాం, నేవీ చూసాం, ఆర్మీ చూసాం. సో జాగ్రత్తగా చదువుకుంటే 1 మార్క్ అనేది మన జోబులో ఉన్నట్టు. ప్రజెంట్ కాంపిటేటివ్ రంగంలో 1 మార్క్ అనేది చాలా ఎక్కువ అండి. 0.25, 0.5లో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్స్లో వన్ ఆఫ్ ది టాపిక్. సో రిమైనింగ్ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం.